ఏదైనా అది మనం ఎక్స్‌పీరియన్స్ చేసేంత వరకు వస్తే గాని తెలిసి రాదు అని. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వర్కింగే. టీచర్‌గా చేసేది. తను స్కూల్ అయిపోయాక నన్ను పికప్ చేసుకొని ఇంటికొచ్చేవాళ్ళం. నాతో పాటు ఈక్వల్‌గా టైర్డ్ అయిపోయినా సరే ఇంటికొచ్చి అన్ని పనులు చేసి, కుక్ చేసి, ఫుడ్ పెట్టి, టీవీ చూసి, హోమ్ వర్క్ చేయించి అన్నీ చేసేది. అయినా సరే ఇంకా ఏదో స్పెషల్ వంటలు చేయట్లేదని, అందరూ ఇంట్లో ఉండే అమ్మల్లా నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదని కంప్లెయింట్ చేసేదాన్ని. అది ఎంత హర్టింగ్‌గా ఉండేదో ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లయ్యి వాళ్ళని సంవత్సరం లోపే వదిలేసి ఆఫీస్‌కెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తెలిసొచ్చింది. చైత్రికకి సంవత్సరం నిండేంత వరకు మా అత్తయ్య గారు వాళ్ళు మాతోటే ఉన్నారు. తనని వాళ్ళ నానమ్మ దగ్గర వదిలేళ్తున్నానన్నా సరే అంత చంటిదాన్ని రోజంతా వదిలేసి ఉంటున్నాననే గిల్ట్ ఫీలింగ్ లోపల తినేసేది. ఇంకా సంవత్సరం తర్వాత అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఇంకా ఘోరం. చైత్రికని ఎక్కడ ఉంచాలి, ఒక్కదాన్నే వదిలేసి ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, అన్ని క్వశ్చన్ మార్కులే. చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. నానమ్మాళ్ళు మాకు ఇచ్చేయి, ఓ 2 ఏళ్ళు మేము పెంచుతామని. కొంతమంది డే కేర్ లో వేయమని, మరి కొంతమంది అయితే పిల్లల కన్నా ఏది ఎక్కువ, ఉద్యోగం నుంచి ఓ 2 ఏళ్ళు బ్రేక్ తీసుకుని ఇంట్లో ఉండి చూసుకోమని. ఇలా ఎన్నో సలహాలు. ఇది ప్రతి వర్కింగ్ పేరెంట్స్ కి ఎదురయ్యే పెద్ద డైలమా సిచ్యువేషన్. కానీ అందరింట్లో పరిస్థితి ఒకలా ఉండదు. కష్టమైన నష్టమైన మన సిచ్యువేషన్ కి తగ్గట్టు కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకోక తప్పదు. ఏమంటారు?